హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ ఏప్రిల్ 7వ తేదీ. మరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీని మనము వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మరి ఈసారి వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటి? 2024కి సంబంధించిన థీమ్ ఏంటి? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మనం ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఇజ్రాయెల్ హమాస్ వార్ గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ నరమేధం ఆగట్లేదు అన్నట్టుగా. అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, హమాస్ ఎవరు? హమాస్ ఎవరు? పాలస్తీనాకి చెందినటువంటి ఒక పొలిటికల్ ఆర్మ్డ్ గ్రూపే ఈ యొక్క హమాస్ అన్నటువంటి వీళ్ళు. 1987వ సంవత్సరంలో హమాస్ అన్నటువంటి గ్రూప్ స్టార్ట్ అయింది. ఇది ఒక మిలిటెంట్ గ్రూప్ అన్నమాట. మనకి ఇజ్రాయెల్ ఆక్యుపేషన్కి అగెనెస్ట్గా ఒక రెసిస్టెంట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దాని నుంచి ఎమర్జ్ అయినటువంటి గ్రూపే ఈ హమాస్ గ్రూప్ అన్నటువంటిది. సో వీళ్ళు ఏంటి అంటే జిహాద్ ద్వారా తమ యొక్క ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకోవటం. అయితే యుఎస్ అనేదేమో హమాస్ని టెర్రర్ ఆర్గనైజేషన్గా 1997 నుంచి కూడా టెర్రర్ ఆర్గనైజేషన్గా యుఎస్ఏ గుర్తిస్తూ వచ్చింది. అంతేకాదు దీంతోపాటు వేరే చాలా దేశాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్, యూరోప్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్ కూడా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. ఆ మ్యాప్ అన్నటువంటిది ఒక్కసారి మనం చాలాసార్లు ఈ మ్యాప్ చూసాం కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా మ్యాప్. అందులోకి వచ్చేసరికి ఇదిగో ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ సో ఇక్కడేమో మళ్ళీ డెడ్ సీ అన్నటువంటిది ఉంటుంది, లొకేషన్ డెడ్ సీ ఉంటుంది. ఇలా ఉంటే ఇక్కడేమో మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ చిన్నదే గాజా స్ట్రిప్ అన్నటువంటిది ఉంటుంది, గాజా స్ట్రిప్. ఈ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్కి ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి దాడే ఇప్పుడు ఈ యుద్ధం అన్నమాట. సో ఇజ్రాయెల్కి మరియు గాజాకి స్ట్రిప్ అని కాదు, ఇజ్రాయెల్ అనేది ఇది మొత్తం ఉంటుంది. సో ఇక్కడేమో గాజా, ఈ రెండింటికి మధ్య జరుగుతుంది. సో ఇక్కడ ఇజ్రాయెల్ వచ్చేసరికి ఇటు ఈజిప్ట్కి సంబంధించిన సినాయ్ పెనిన్సులాతో బార్డర్ని కలిగి ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి జోర్డాన్తో బార్డర్ని కలిగి ఉంటుంది. ఈ పైన వచ్చేసరికి లెబనాన్తో బార్డర్ని కలిగి ఉంటుంది. ఇటువైపు మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఉంటుంది. సో మ్యాప్ పాయింటింగ్లో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఈ యుద్ధాన్ని ఆపాలి అనేసి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. రెజల్యూషన్స్ ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇది మాత్రం అలా ఆగట్లేదు. అసలు ఇక్కడ ఒక పీస్ని అంటే శాంతిని నెలకొల్పేటటువంటి చర్యలు ఏవి కూడా అక్కడ తీసుకోలేకపోతూ ఉన్నారు. ఈ నరమేధం ఆగట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యుఎన్హెచ్సిఆర్ అంటాం, యుఎన్హెచ్సిఆర్. ఇది కూడా ఏమంటోంది, గాజాలో కాల్పుల విరమణ పాటించాలి అన్నట్టుగా ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది. దానికి భారత్ హాజరవ్వలేదు. దీని మీద జరిగినటువంటి ఓటింగ్లో తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు పడ్డాయి. అమెరికా, జర్మనీ, బల్గేరియా సహా మొత్తం 6 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్తో సహా 13 దేశాలు దీనికి అసలు హాజరవ్వలేదన్నమాట. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే చూడండి, అంతర్జాతీయ మానవతా చట్టాలు అలాగే ఐక్యరాజ్య సమితి తీర్మానాల్ని గౌరవిస్తూ ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణకి ముగింపు పలకాలి అన్నట్టుగా ఈ తీర్మానం అన్నటువంటి చెప్తోంది. గాజాలో కాల్పుల విరమణను పాటించాలి, అత్యవసరమైనటువంటి మానవతా సహాయానికి వీలు కల్పించాలి అన్నట్టుగా ఇక్కడ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు హమాస్ తమ దగ్గర ఉన్నటువంటి బందీల్ని విడుదల చేయాలన్నట్టుగా ఈ రెజల్యూషన్లో చెప్పారు. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుని సమర్థిస్తూ ఒక ముసాయిదా తీర్మానాన్ని యుఎన్హెచ్ఆర్సీ తీసుకొస్తే దానికి అనుకూలంగా భారత్ ఓటేసింది. కేవలం అమెరికా, పరాగ్వే మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశాయి. అంతేకాదు స్వతంత్ర పాలస్తీనా దేశ హక్కు కూడా అక్కడి ప్రజలకు ఉంది అన్నట్టుగా ఈ తీర్మానం చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జల సంరక్షణ, వాటర్ కన్జర్వేషన్. ఎందుకు వాటర్ కన్జర్వేషన్ అవసరం అంటే, రీసెంట్గా చూడండి సమ్మర్ ఇంకా స్టార్ట్ అవుతోందో లేదో బెంగళూరులో వాటర్ క్రైసిస్ అనేది రావటం, అవునా? ఢిల్లీలోనూ వాటర్ క్రైసిస్ అన్నటువంటిది ఉంది. సో నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది, రెండవది వర్షాలు సరిగ్గా పడకపోవటం, మూడవది వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ సరిగ్గా లేకపోవటం, 4 సరైన స్ట్రాటజీస్ని అమలు చేయకపోవటం, అలాగే మన న్యాచురల్ రిసోర్సెస్ యొక్క డెప్లిషన్ అన్నటువంటిది ఇంకొక రీజన్. సో వీటన్నింటి నేపథ్యంలో మనము నీటి ఎద్దడిని ఎదుర్కోవాలి అంటే వాటర్కి సంబంధించి, అంటే మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ సస్టైనబుల్గా యూటిలైజ్ చేసుకుంటూ
వాటర్ స్కేర్సిటీని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి అంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అందులో భాగంగా గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే ఒకటి వచ్చేసరికి గ్రౌండ్ వాటర్కి సంబంధించి, భూగర్భ జల సంరక్షణకి సంబంధించి అటల్ భూజల్ యోజన అన్నటువంటి ఒక స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అటల్ భూజల్ యోజన ఇదొక స్కీమ్. అలాగే మనకి న్యాచురల్ ఆక్విఫైర్స్ ఏవైతే ఉంటాయో దానికోసం నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేసి తీసుకొచ్చారు. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని ద్వారా ఈ వాటర్ బేరింగ్ ఫార్మేషన్స్ ఏవైతే ఆక్విఫర్స్ అంటాము, సో వీటిని మ్యాప్ చేసి వీటి కోసం ఆక్విఫర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేసి తీసుకొచ్చి వాటిని అమలు చేస్తారనమాట. ఇది కాకుండా మనకి నీటికి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి, మనకి హర్ ఖేత్ కో పానీ అనేసి HKKP అంటాం. హర్ ఖేత్ కో పానీ అని చెప్పేసి ఇది ఏంటి అంటే గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఎలాగా నీట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటి స్కీమ్ ఒకటి. దీని ద్వారా వాటర్ యాక్సెస్ని ఎన్హాన్స్ చేసుకోవటం, ఎఫిషియెంట్ ఇరిగేషన్ని పెంపొందించుకోవటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అది కాకుండా మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వాటర్ బాడీస్ని కన్జర్వ్ చేసుకోవాలి అన్నట్టుగా మిషన్ అమృత్ సరోవర్ అనేసి తీసుకొచ్చారు. ఏంటి మిషన్ అమృత్ సరోవర్? దీని ద్వారా ఏంటి అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనము 75 వాటర్ బాడీస్ని గుర్తిస్తారనమాట. ఆ 75 వాటర్ బాడీస్ని గుర్తించి వాటిని డెవలప్ చేసి రిజువనేట్ చేస్తారు. దాని ద్వారా వాటర్ బాడీస్ కన్జర్వేషన్. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి, జల్ జీవన్ మిషన్ అన్నటువంటి స్కీమ్. దీని ద్వారా 2024 సంవత్సరం నాటికి ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ కనెక్షన్ అందించాలి అన్నటువంటిది లక్ష్యం. అలాగే మనకి జల్ శక్తి అభియాన్ అన్నటువంటి ఇంకొక స్కీమ్ ఉంది. దీని కిందే క్యాచ్ ద రెయిన్ అన్నటువంటి క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి ఒక క్యాంపైన్ని కూడా నిర్వహించారు అన్ని డిస్ట్రిక్ట్స్, రూరల్, అర్బన్ ఏరియాస్లో కూడా. దీని ద్వారా ఏంటి, మనకి రెయిన్ వాటర్ వచ్చినప్పుడు వాటిని క్యాప్చర్ చేసుకుని స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అది కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి, అటల్ భూజల్ యోజన అన్నటువంటిది ఆల్రెడీ చెప్పుకున్నాము. అంతేకాకుండా సహీ ఫసల్ అన్నటువంటి ఒక క్యాంపైన్, సహీ ఫసల్ అన్నటువంటి ఒక క్యాంపైన్ అనమాట. దేనికోసం, ఫసల్ అంటే ఏంటి, పంట. సో ఇక్కడ ఏంటి అంటే వాటర్ ఎఫిషియెంట్ క్రాప్స్ని మరింతగా పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ స్ట్రెస్డ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, సరిగ్గా అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉండదు, అలాంటి వాటిలో కూడా క్రాప్స్ వేయాలి. మరి తక్కువ వాటర్తో అంటే వాటర్ ఎఫిషియెంట్ క్రాప్స్ని ఎలాగ పెంపొందించాలి, దానికి ఎకనామికల్లీ వైబుల్గా ఉండేలాగా, మనకి సస్టైనబుల్గా ఉండేలాగా అక్కడ క్రాప్ కల్టివేషన్ చేయాలి. ఆ ప్రాక్టీసెస్ని పెంపొందించడం కోసం చేపట్టినటువంటిదే సహీ ఫసల్ అన్నటువంటి ఒక క్యాంపెయిన్ అనమాట. ఇది కాకుండా NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఏం చేస్తుంది, వాటర్ రిలేటెడ్ డేటాని వీటన్నింటినీ ఇస్తుంది. ఇవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయండి మనకి స్కీమ్స్, నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ యొక్క ఇంటర్లింకింగ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోదావరిలో ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కృష్ణాతో కంపేర్ చేసుకుంటే. సో ఏమవుతుంది, గోదావరి నుంచి మనం కృష్ణాకి నీళ్లు మళ్లించామనుకోండి, సో ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది, ఇక్కడేమో వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. సో కొంత వాటర్ని కనుక ఇక్కడ మనం తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏరియాస్ కావచ్చు, సో నీటికి కావచ్చు, వీటన్నింటికి కూడా మనము బెనిఫిట్ చేకూర్చిన వాళ్ళం అవుతాం కదా. సో ఇలాగ ఏమవుతుంది అంటే మనకి రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది కూడా ఉంది. ఇందులోకి వచ్చేసరికి దాదాపు 16 పెనిన్సులార్ రివర్స్కి సంబంధించి, 14 హిమాలయన్ రివర్స్కి సంబంధించి ఇలా ఇంటర్లింకింగ్ అన్నటువంటిది చేపడతారు. అంటే సర్ప్లస్ బేసిన్స్ నుంచి డెఫిసిట్ ఏరియాస్కి, డెఫిసిట్ బేసిన్స్కి కూడా వాటర్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. సింపుల్గా ఇది. సో ఇక్కడ మొత్తానికి ఏంటి అంటే ఒక సరైన కార్యాచరణ అనేది ఉండాలి, అప్పుడే జల సంరక్షణ అన్నటువంటిది చేయగలము అన్నటువంటిది ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ఒక పరిశోధన ఏమని తేల్చింది అంటే సముద్రాలు ప్లాస్టిక్ కాలుష్య రిజర్వాయర్లుగా మారిపోతూ ఉన్నాయి. సముద్ర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయింది. ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ ప్లాస్టిక్ కాలుష్యాలు అన్నటువంటివి సముద్రాల్లో వచ్చి చేరుతూ ఉన్నాయి. దాంతో ఈ సముద్ర గర్భం ఒక రిజర్వాయర్గా మారింది. కాలక్రమంలో చిన్నపాటి తునకలుగా ఇవి విచ్ఛిన్నమైపోయి సముద్ర అవక్షేపాల్లో కలుస్తాయి. దానివల్ల చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది అన్నట్టుగా ఈ రీసెర్చ్ చెప్తోంది.
మరి ఇక్కడ మనము ఏం చేయాలి? సముద్రంలోకి ప్లాస్టిక్ చేరకుండా చూడాలి. ఎందుకంటే 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం అన్నటువంటిది ఇప్పుడున్న దానికంటే డబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ అసలు ఎలా వెళ్తోంది, దీని డిస్పోజల్కి సంబంధించినటువంటి బాధ్యత ఎవరిది? ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పర్యావరణానికి ఎలాంటి దాన్ని ఎఫెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. సో వీటన్నింటినీ ఆలోచించి దీనికి సంబంధించినటువంటి చట్టాలని కఠినంగా అమలు చేయాల్సి ఉంది. అలాగే ప్రజల్లో కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలక్షన్ కమిషన్ 2019లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గిన దాదాపు 266 లోక్సభ స్థానాల మీద దృష్టి పెట్టింది. దాంట్లో ఇప్పుడు పోలింగ్ శాతం అన్నటువంటిది పెంచాలి. అంటే ఇక్కడ ఒకటి అండి, ఇంతకుముందు మన సార్వత్రిక ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మొత్తం దేశవ్యాప్తంగా ఎంత శాతం సగటు ఉంది పోలింగ్ అన్నటువంటిది చూస్తే 67.4%. ఇందులో కూడా చూస్తే దాదాపు 266 లోక్సభ స్థానాల్లో తక్కువ పోలింగ్ శాతం అన్నటువంటిది నమోదైంది. కాబట్టి వాటన్నింటిలో పెంచాలి. అంతేకాదు లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓటు శాతం నమోదు చేసినటువంటి 50 స్థానాల్లో 17 మహానగరాలే ఉన్నాయి. మరి ఆ సమస్యని పరిష్కరించాలి అంటే అందరికీ ఒకే పరిమాణం అన్నటువంటిది సరిపోదు. పట్టణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకి భిన్నమైనటువంటి వ్యూహాల్ని రచించాలి. పోలింగ్ బూతుల్లో క్యూ నిర్వహణ సరిగ్గా ఉండాలి, వాహనాల పార్కింగ్ వసతులు ఉండాలి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు, యువత మీద ప్రభావం చూపించేటటువంటి వ్యక్తుల ద్వారా ఓటర్లని పోలింగ్ బూత్లకు రప్పించేటటువంటి వ్యూహాన్ని సిద్ధం చేయాలి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ నిర్దేశించడం జరిగింది. మరి ఓటింగ్కి సంబంధించి మనం ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటాం. నేషనల్ ఓటర్స్ డే అని ఎప్పుడు జరుపుకుంటాము? నేషనల్ ఓటర్స్ డేని ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికాలో భూకంపం వచ్చింది. న్యూయార్క్, ఫిలడెల్ఫియా వీటి మధ్య 4.8 తీవ్రతతో ప్రకంపనలు అనేవి వచ్చాయి అన్నట్టుగా మనం లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ డేస్లోనూ చూస్తూ ఉన్నాము. భూకంపం లేదా అర్త్క్వేక్ అన్నటువంటి చూడండి. ఒకటి తైవాన్లో చూసాము, రెండోది హిమాచల్ ప్రదేశ్లో చూసాము, ఇవాళ అమెరికాలో చూస్తూ ఉన్నాము, అంతకుముందు నేపాల్లో చూసాము. అవునా? ఇలాగ వరుసగా అర్త్క్వేక్ సంఘటనలు అనేటటువంటివి జరుగుతూనే ఉన్నాయి. సో అర్త్క్వేక్కి సంబంధించి అసలు భూకంపాలు అనేటటువంటివి ఎలా సంభవిస్తాయి, ఎక్కడ సంభవిస్తాయి, దీని యొక్క తీవ్రతని ఎలా లెక్కిస్తారు, దీనివల్ల కలిగేటటువంటి పరిణామాలేంటి, ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, దానికి ఏ అథారిటీస్ ఉంటాయి. సో వీటన్నింటికి సంబంధించి నీట్గా నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో అగ్నికుల్ కాస్మోస్ అన్నటువంటిది ఒక రాకెట్ ప్రయోగాన్ని చేపడుతోంది. దాని పేరే అగ్నిబాన్ అన్నటువంటిది. ఈ అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ ప్రయోగం నిన్నటి రోజున చేపట్టారు. అందులో మనం చూస్తే సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అన్నటువంటి రాకెట్ దీనిని ప్రయోగించారు. అయితే ఈ అగ్నిబాన్ వాహక నౌక అన్నటువంటిది సింగిల్ ఫేజ్తో తయారు చేసినటువంటి 3D ప్రింటెడ్ ఇంజన్తో పనిచేయబోతోంది. దీనికోసం అగ్నికుల్ అన్నటువంటిది సొంత ప్రయోగ వేదికని అలాగే మిషన్ కంట్రోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ ఈ ప్రయోగం అన్నటువంటిది లాంచ్ అవ్వక ముందే కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది. సో ఇది ఇంకా జరగలేదు. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి. ఎల్ నినో ప్రభావం అన్నటువంటిది ఈ సంవత్సరం తగ్గుతుంది అన్నట్టుగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. అయితే ఎల్ నినో వల్ల మన భారతదేశానికి వర్షపాతం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అంటే ఎల్ నినో ఉంటే గనక మన భారతదేశంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. లా నినా ఉంటే గనక వర్షపాతం మనకి ఎక్కువగా పడుతుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి. జగ్జీవన్ రామ్కి ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నారు అన్నటువంటి నేపథ్యంలో ఎవరు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటే మనకి స్వాతంత్రంలో పోరాడినటువంటి వ్యక్తి, అంతేకాదు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. ఈయననే బాబూజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. బాపూజీ కాదు, బాబూజీ అన్నటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఫామ్ చేసిన ప్రొవిజనల్ గవర్నమెంట్లో జగ్జీవన్ రామే యంగెస్ట్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. 1952 ద్వారా ఈయన లేబర్ పోర్ట్ఫోలియోని ఈయన తీసుకోవటం జరిగింది. అంతేకాదు నెహ్రూ క్యాబినెట్లో కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ, అలాగే ట్రాన్స్పోర్ట్ మరియు రైల్వేస్ మినిస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్ మినిస్ట్రీ వీటన్నింటిలోనూ పనిచేశారు. తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్టర్గా పనిచేశారు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేశారు. 1971 మనకి ఇండో పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినప్పుడు
ఆయనే డిఫెన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారనమాట. తర్వాత 1977 నుంచి 79 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈయన పనిచేసినటువంటి వ్యక్తి. మనం చూస్తే 1936 నుంచి 1986 వరకు అంటే 40 సంవత్సరాలు ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటిన్యూస్గా ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఒక వరల్డ్ రికార్డ్ కూడా. అంతేకాదు 30 ఇయర్స్కే క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి, అందులోనూ లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి రికార్డు కూడా బాబు జగ్జీవన్ రామ్ పేరు మీదుగానే ఉంది. అయితే ఈయన 1986లో న్యూఢిల్లీలో మరణించారు. ఆయన యొక్క క్రిమేషన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ మెమోరియల్కి సమతా స్థల్, ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నటువంటి పేరుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జూట్ ఇండస్ట్రీకి సంబంధించి. ఇక్కడ బెంగాల్లో ఏం జరుగుతుంది, ఎలక్షన్స్కి సంబంధించి ఏంటి, ఇదంతా మనకు అక్కర్లేదు. ఇక్కడ జూట్ ఇండస్ట్రీ అంటున్నారు. సో జూట్ పరిశ్రమ. సో జూట్ ఇండస్ట్రీకి సంబంధించి మనకు ఎగ్జామ్లో అడిగితే మనం ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి. సో ఇప్పుడు జూట్ ఇండస్ట్రీ అంటున్నాం. జూట్ లేదా జనపనార అంటాము. మరి జూట్కి సంబంధించి ఇండియా అన్నటువంటిది ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ జూట్కి సంబంధించి. ఆ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, ఆ తర్వాత చైనా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించాలి, ట్రేడ్ వీటికి సంబంధించి చూసుకుంటే కనుక బంగ్లాదేశే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంది. ఇండియా కేవలం 7% ఇలా అనుకుంటే దానికన్నా బంగ్లాదేశే ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంది. కానీ ప్రొడక్షన్ వచ్చేసరికి మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ జూట్ క్రాప్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి రాష్ట్రాలు చూసుకుంటే మొదటి స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి అస్సాం అన్నటువంటిది ఉంటుంది. ఆ తర్వాత బీహార్. ఈ 3 రాష్ట్రాలు కలిపే మొత్తం జూట్ ప్రొడక్షన్లో 99% వరకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఎక్కువ ఈస్టర్న్ ఇండియాలోనే. అంతేకాదు జూట్ ఎక్కువగా ఏ సాయిల్లో పండుతుంది అంటే ఎక్కువగా అలూవియల్ సాయిల్. అంతేనా? అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్ అలూవియల్ సాయిల్ అయినా గంగా బ్రహ్మపుత్ర డెల్టా అని చెప్పుకోవచ్చా? ఈ జూట్ని ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు. గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తూ ఉంటారు. దీనిని గన్నీ బ్యాగ్స్కి, మ్యాట్స్కి, మనం యార్న్ చేసేటప్పుడు రోప్స్కి, కార్పెట్స్కి ఇట్లాంటి వాటికి చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా వీటికి సంబంధించి మ్యాప్ కూడా మనం చూస్తే వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ కాకుండా ఒడిశాలో, తెలంగాణలో, ఏపీలో, అలాగే మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ వీటిలో కూడా జూట్ ప్రొడక్షన్ అన్నటువంటి జరుగుతూ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మనం చూస్తే జూట్ ప్యాకేజింగ్కి సంబంధించి 1987లో ఇదిగో కమాడిటీస్లో కంపల్సరీ జూట్ ప్యాకేజింగ్ అన్నట్టుగా మనకి ఒక చట్టం అనేది ఉంది. అది కాకుండా జూట్ జియో టెక్స్టైల్స్ అనేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ కింద జూట్ జియో టెక్స్టైల్స్ అన్నటువంటి దాన్ని కూడా అప్రూవ్ చేసింది. అలాగే జూట్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అనేసి, జూట్ స్మార్ట్ అనేసి ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అనమాట. సో ఇవి కాకుండా నార్మల్గా మనకి వేరే ఫైబర్స్ కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఫైబర్స్ అనేవి ఫ్లాక్స్ ప్లాంట్ నుంచి తీసుకుంటారు. నెట్టెల్ ఫైబర్ అనేసి, సీజల్ ఫైబర్స్ ఏమో అగేవ్ ప్లాంట్ నుంచి తీసుకుంటారనమాట. అలాగే ర్యామీ అంటాం. ఇది ఏంటి అంటే చాలా స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ ర్యామీ ఫైబర్స్ని మనం టెక్స్టైల్స్లో, పేపర్ మేకింగ్లో, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వీటిని వాడుకుంటాం. అది కాకుండా సన్ హెంప్ అన్నటువంటిది ఇది లెగ్యూమినస్ క్రాప్ కదా. సో దీన్ని కూడా మనము ఫిషింగ్ నెట్స్లోను, రోప్స్కి, కొన్ని పేపర్స్కి సంబంధించి క్యాన్వాస్ ఇలాంటి వాటికి సన్ హెంప్ని వాడుకుంటాము. డిఫెన్స్ పర్పస్కి కూడా సన్ హెంప్ని వాడుకుంటాం. సో ఇలా ఫైబర్స్కి సంబంధించి అడగొచ్చు. నెక్స్ట్ చూడండి, క్వాంటమ్ సైన్స్లో చేసినటువంటి కృషికి ప్రతిష్టాత్మక జీడి బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని గెలుచుకున్నటువంటి మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ అదితి సేన్ డే, ఈమె అనమాట. నెక్స్ట్ చూడండి, ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ని భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్మిస్తోంది అంటే ఏ దేశంతో? మయన్మార్తో కలిసి. ఈ దేశం మీదుగా మనం ఆగ్నేయాసియాతో అనుసంధానతని పెంచుకోవాలి అన్నటువంటిది మన యొక్క ఆలోచన. 2008లో భారతదేశం అలాగే మయన్మార్ ఇవి రెండు దీనికి సంబంధించి సంతకాలు చేశాయి. ఇందులో ఏంటి అంటే కోల్కతా నుంచి బంగ్లాదేశ్ మీదుగా మయన్మార్లో రఖైన్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిత్వే అనేటటువంటి పోర్టుతో అనుసంధానిస్తారు. అక్కడి నుంచి కలాదాన్ అన్నటువంటి నది ఉంది. ఆ కలాదాన్ నది మార్గం ద్వారా పతెల్వా అనేటటువంటి పట్టణం ద్వారా ప్రయాణం అనేది జరుగుతుంది.
ఆ తర్వాత పతెల్వా నుంచి మిజోరాంలో ఉన్నటువంటి జోరినపుయికి మొత్తం 109 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గాన్ని నిర్మిస్తారు. ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈ యొక్క కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. 2015 నాటికి పూర్తి చేయాలనుకున్నారు, అది జరగలేదు. 2021 అనుకున్నారు, అది జరగలేదు. రీసెంట్గా ఏంటి అంటే అక్కడ పతెల్వా పట్టణాన్ని ఈ మయన్మార్లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడంతో ఆ ప్రాజెక్ట్ అన్నటువంటిది జరుగుతుందా లేదా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పుడు ఏర్పడింది. నెక్స్ట్ చూడండి, ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం ప్రపంచంలో అగ్రగామి సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. భారత్లో రెండో సంపన్నుడైనటువంటి గౌతమ్ అదానీ ఇతను 17వ స్థానంలో ఉన్నారు. మరి ఫ్రాన్స్కి సంబంధించిన విలాస వస్తువుల దిగ్గజమైనటువంటి బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇతను మొదటి స్థానంలో ఉన్నారు ప్రపంచ బిలియనీర్ల జాబితాలో. ఆ తర్వాత 2వ స్థానంలో ఎలన్ మస్క్, 3వ స్థానంలో జెఫ్ బెజోస్, తర్వాత 4వ స్థానంలో మార్క్ జూకర్బర్గ్ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, క్యాన్సర్ చికిత్సకి తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి CAR-T సెల్ థెరపీని మన రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ జన్యు చికిత్సా విధానాన్ని IIT బాంబే అలాగే టాటా మెమోరియల్ సెంటర్ ఇవి రెండు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నెక్స్ట్ చూడండి, ఫిఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 121వ స్థానంలో ఉంది. ఇంతకుముందు 117వ ర్యాంకులో ఉంటే ఇప్పుడు 121వ ర్యాంకుకు పడిపోయింది. నెక్స్ట్ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. ఇంతకు ముందు అంచనా కంటే ఇది 1.2% అధికం. నెక్స్ట్ చూడండి, బ్రిటన్కి చెందినటువంటి జాన్ టినిస్ వుడ్ ఈయనకి 111 సంవత్సరాలు, ప్రపంచంలోని అత్యధిక వయసున్నటువంటి వ్యక్తిగా ఈయనకి నిలిచారు. దానికి సంబంధించే గిన్నిస్ బుక్ ప్రతినిధి ఒక ధృవపత్రాన్ని ఈయనకు అందజేస్తున్నటువంటి పిక్చర్ ఇది. ఇవి వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.